హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెక్ వ్లాగ్స్ తెలుగు. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ బాగున్నారా ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఫ్యామిలీ మీరు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి మన ఛానల్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో చాలా అల్టిమేట్గా ఉండబోతుంది. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మీ ముందుకు మళ్ళీ నేను వచ్చేసాను. సో అదేంటంటే మీరు డైలీ హంట్ యాప్ గురించి వినే ఉంటారు. సో ఆ యాప్లో వచ్చేసి ఇప్పటివరకు మీరు న్యూస్ చదివే ఉంటారు. బట్ మీరు ఒక క్రియేటర్ కింద మారి అదే యాప్లో న్యూస్ క్రియేట్ చేసి పోస్టులు పెట్టగలరని మీకు తెలుసా? సో తెలియకుంటే ఈ వీడియో కనుక చూసినట్లయితే మీరు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ నేను కనుక చెప్పింది ఫాలో అయితే మీరు కూడా ఒక మంచి క్రియేటర్ అవుతారు, అలాగే పోస్టులు పెడతారు. సో ఆ పోస్టులు పెట్టినందుకు గాను మీరు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటారా? సో ఈ వీడియోలో నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపల్సరీగా చూడండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో కంపల్సరీగా సబ్స్క్రైబ్ అవ్వండి. నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. మీరు కనుక డైలీ హంట్లో కనుక న్యూస్ అనేది క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ మీరు డైలీ హంట్ క్రియేటర్ సైట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ వెళ్ళి వీళ్ళు ఇచ్చిన 3 ఆప్షన్స్లోంచి ఏదో ఒకటి ఎంచుకుని మీరు క్రియేటర్ కింద సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. సో నేను ఫోన్ నెంబర్ ఇచ్చి నేను సైన్ అప్ అవుతున్నాను. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ నాది ఇవ్వడం జరుగుతుంది. సో మీ మొబైల్ నెంబర్ కూడా మీరు అక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేసిన వెంటనే మీకు అది ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ కోసం ఓటీపీ అనేది మీ మొబైల్కి రావడం జరుగుతుంది. సో అది ఎంటర్ చేసే లోపల మీరు ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో అందులోకి వెళ్ళి మీరు ఆ బాక్స్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ నేమ్. సో ఇది మన యూజర్ నేమ్ అండి. మనం ఎప్పుడైతే క్రియేటర్ లాగిన్ అవుతామో సో అక్కడ ఈ యూజర్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మీరు క్రియేట్ చేస్తారో ఆ టైంలోనే ఇది ఆటోమేటిక్గా లాగిన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వెరిఫికేషన్ అయిపోయింది, నేను ఓటీపీ ఎంటర్ చేశాను. సో మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ లింక్ అదర్ అకౌంట్స్ టు యువర్ డైలీ హంట్ అకౌంట్ అని ఉంది. సో అది మనం తర్వాత చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మన డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో క్రియేటర్ డాష్ బోర్డ్ వచ్చేసి ఇక్కడ క్విక్ అనాలిటిక్స్ అని ఉంది కదా, సో ఇందులో ఏంటంటే మనకు ఒక పోస్ట్ క్రియేట్ చేసిన తర్వాత ఎంతమంది మనకు ఫాలోవర్స్ వచ్చారు, అలాగే మనం ఎన్ని పోస్టులు పెట్టాము, ఆ పోస్ట్ యొక్క ఎన్ని వ్యూస్ వచ్చాయి, అలాగే ఎంతమంది కామెంట్స్ చేశారో, ఎంతమంది షేర్ చేశారు మన పోస్ట్ని, ఎంతమంది లైక్ చేశారు. సో ప్రతిదీ ఇక్కడ మనకు క్విక్ అనాలిటిక్స్లో చూపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం లాగిన్ అయిపోయాము, ఫోన్ వెరిఫికేషన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ సబ్మిషన్. సో మన ప్రొఫైల్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ క్రియేట్ చేసే ముందు. సో ఇక్కడ నేను ప్రొఫైల్ అనేది సబ్మిట్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ పిక్ ఇవ్వాలి. అలాగే ఇక్కడ మన డిస్ప్లే నేమ్ ఏదైతే మనము పోస్ట్ పెట్టినామో అక్కడ మన డిస్ప్లే నేమ్ ఏ విధంగా ఉందన్నది సో అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇది ఫిల్ చేస్తాను. సో మీరు కూడా ఇందులో మీ రియల్ నేమ్ ఏదైతే ఉంటుందో, డిస్ప్లే నేమ్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో అది పెట్టుకోండి. సో ఇక్కడ హ్యాండిల్ ఉంది కదా, సో ఆ హ్యాండిల్లో వచ్చేసి మీ పోస్ట్కి సంబంధించిన మీరు ఏదైతే పోస్ట్ పెడుతున్నారో ఒక కేటగిరీ ఎంచుకోండి. సో ఆ కేటగిరీకి రిలేటబుల్గా ఉండే నేమ్ ఎంచుకోండి. సో అది ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి యువర్ బయో. సో ఈ యువర్ బయోలో ఏంటంటే మీ పర్సనల్ లైఫ్ గురించి, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ గురించి, మీరు ఏదైతే పోస్టులు పెట్టాలనుకుంటున్నారో దాని గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నెంబర్ ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. సో అది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే వెరిఫికేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్, ఇంకా లొకేషన్. సో లాంగ్వేజెస్లో వచ్చేసి మీరు తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏదైతే పోస్ట్ పెడుతున్నారో సో ఆ లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు తెలుగు పెడతారు కాబట్టి తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సోషల్ లింక్. సో సోషల్ లింక్లో వచ్చేసరికి మీరు ఫేస్బుక్ కానీ, గూగుల్ కానీ, ప్లస్ ఏదైనా మీకు సంబంధించిన సోషల్ లింక్ ఉంటే దానికి సంబంధించిన లింక్స్ అక్కడ పోస్ట్ చేసి మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ని యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మన ప్రొఫైల్ సబ్మిషన్ అయిపోయింది కదా, నెక్స్ట్ మనము ఒక పోస్ట్ అనేది క్రియేట్ చేసి చూద్దాము. సో మీకు శాంపుల్ కోసం నేను ఒక పోస్ట్ అనేది నేను క్రియేట్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఇక్కడ క్రియేట్ పోస్ట్లోకి వెళ్తాను. ఇక్కడ నేను ఆర్టికల్ అనే ఫార్మాట్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా మనకు డాష్ బోర్డ్ అనేది కనబడుతుంది. సో ఇక్కడ టైటిల్ ఆఫ్ యువర్ ఆర్టికల్ అని ఉంది, అలాగే ఇక్కడ టైప్ యువర్ కంటెంట్ హియర్ అని ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఓన్గా కనుక మీకు క్రియేటివిటీ కనుక ఉంటే, మీరు ఏదైనా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు రైటింగ్ స్కిల్స్ ఉంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూస్ కానీ ఏదైనా ఉంటే మీరు ఎక్కడైనా న్యూస్, మీ ఏరియాకి సంబంధించిన న్యూస్ కానీ కంటెంట్ ఏమైనా ఉంటే మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ మీ దగ్గర కూడా న్యూస్ ఎలాంటిది లేదు, మీరు అలాంటివి రాయలేరు అనుకుంటే సో దానికి కూడా నేను ఒక చిన్న ట్రిక్ చెప్తాను. సో అదేంటంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఒక ఇంగ్లీష్ ఛానల్ న్యూస్ని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను శాంపుల్గా ఒక ఎన్డీటీవీ లైవ్ న్యూస్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను.
సో ఈ పేజ్ అనేది నేను ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో నాకు నచ్చిన న్యూస్ కేటగిరీని నేను ఎంచుకుంటాను. సో నాకు నచ్చింది ఏంటంటే టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ నేను పెట్టాలనుకుంటున్నాను పోస్ట్. సో వచ్చేసి నేను ఇక్కడ గ్యాడ్జెట్స్ 360కి సంబంధించిన ఒక న్యూస్ నేను ఓపెన్ చేయడం జరిగింది. సో నేను ఫస్ట్ ఏంటంటే టైటిల్ ఇవ్వాలి కదా, సో నేను ఇక్కడ టైటిల్ని కాపీ చేసుకుంటాను. సో ఇది కాపీ చేసుకున్న తర్వాత నేను పోస్ట్ పెట్టేది తెలుగులో కాబట్టి నేను దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం నేను గూగుల్ ట్రాన్స్లేట్ అనేది ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూసారు కదా, నేను కాపీ చేసుకున్నది ఇక్కడ నేను పేస్ట్ చేశాను. అలాగే నేను ఏ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నాను ఆ లాంగ్వేజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను తెలుగులోకి ట్రాన్స్లేట్ అవ్వాలనుకున్నాను కాబట్టి తెలుగులో సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ తెలుగులో మనకు న్యూస్ అనేది ట్రాన్స్లేట్ అయింది. సో సింపుల్గా ఇక్కడ నేను కాపీ చేసుకుంటున్నాను. సో కాపీ చేసిన తర్వాత మన క్రియేటర్ పేజ్లోకి వెళ్ళాను. సో అక్కడ టైటిల్ ఆఫ్ యువర్ ఆర్టికల్ ఉంది కదా, అక్కడ నేను పేస్ట్ చేశాను. సో ఇక్కడ మనకు తెలుగులో ఆర్టికల్ టైటిల్ అనేది పేస్ట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇక్కడ మన కంటెంట్ ఏదైతే ఉందో, సో కంటెంట్ కూడా సేమ్ అదే పేజ్లోకి వెళ్ళి మనము ఆ కంటెంట్ని మనం కాపీ చేయాల్సి ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇప్పుడు నేను కాపీ చేస్తున్నాను చూడండి. సింపుల్గా జస్ట్ రైట్ క్లిక్ చేసి మీరు కాపీ చేయాల్సి ఉంటుంది. సో కాపీ చేసి సేమ్ ఇందాక ఎలా చేసామో అదే విధంగా ఇక్కడ మనము పేస్ట్ చేసి ట్రాన్స్లేట్ చేసుకుని సేమ్ అదే విధంగా మనము కాపీ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్ ఇది కాపీ పేస్ట్ ప్రొసీజర్. సో కాపీ చేసుకుని సేమ్ ఇక్కడ కంటెంట్లో వచ్చేసి నేను పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే కంటెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. సో దానికి సంబంధించి ఇమేజ్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న ఇమేజ్ని నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటే మనం ఏదైతే కంటెంట్ పెడుతున్నామో దానికి సంబంధించిన ఇమేజ్ కూడా ఉంటే చూడడానికి బాగుంటుంది మన కంటెంట్ అనేది. సో ఈ విధంగా చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఆప్షన్కి వెళ్తాను. సో నెక్స్ట్కి వెళ్తే ఇక్కడ మనకు పోస్ట్ పబ్లిష్ చేసే ముందు ఇంకా కొన్ని డీటెయిల్స్ యాడ్ చేయమంటుంది. ఎక్కువ మంది రీచ్ అవ్వడం కోసం ఇంకా డీటెయిల్స్ ఎక్కువ యాడ్ చేస్తే బాగుంటుంది అంటుంది. సో అందులో మనం ఏం చేస్తామంటే ఇక్కడ థంబ్నెయిల్ యాడ్ చేయమంటున్నారు, అలాగే ఇక్కడ జానర్ సెలెక్ట్ చేసుకోమంటున్నారు. సో జానర్ వచ్చేసి నేను టెక్నాలజీకి సంబంధించిన పోస్ట్ పెడుతున్నాను కాబట్టి సో నేను ఇక్కడ టెక్నాలజీ అనేది సెర్చ్ చేసి సో దాన్ని నేను గ్యాడ్జెట్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, సో దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటాను. దాని సబ్ జానర్ వచ్చేసి నేను న్యూస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను న్యూస్ కింద పెడుతున్నాను కాబట్టి న్యూస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇది లొకేషన్స్ లాంగ్వేజ్ ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది డిఫాల్ట్గా హైలైట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ట్యాగ్స్ ఇవ్వమంటుంది. సో ఆల్రెడీ హ్యాష్ ట్యాగ్ వాళ్ళు క్రియేట్ చేసి ఉంటుంది. సో అది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను, డైలీ లేటెస్ట్ అప్డేట్ అనేసి. సో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు థంబ్నెయిల్ అనేది అప్డేట్ చేస్తున్నాను. సో థంబ్నెయిల్ కూడా నేను సేమ్ పిక్చర్ నేను యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మనం మొత్తం టోటల్గా పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాము. సో దీన్ని క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే దీన్ని సేవ్ చేస్తాం. సో ఆటోమేటిక్గా సేవ్ అవ్వగానే ఇది పబ్లిష్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ నేను ఈ ఆర్టికల్ అంతా రెడీ అయిపోయింది నాకు. జస్ట్ నేను ఇప్పుడు సేవ్ ఆప్షన్ కొడితే ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ టైం మనం చేస్తున్నాం కాబట్టి మనకు కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. సో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి, చదవండి అని చెప్తున్నారు. సో కంపల్సరీగా ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్ అన్ని చదివి మీరు అప్పుడు యాక్సెప్ట్ చేయండి. సో ఈ విధంగా మనము పోస్ట్ పెట్టిన తర్వాత మన డాష్ బోర్డ్లో ఈ విధంగా పోస్ట్ అనేది మనకు కనబడుతుంది. సో నెక్స్ట్ మనం పెట్టిన పోస్ట్ అనేది డైలీ హంట్ యాప్లో ఏ విధంగా కనబడుతుంది అన్నది మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పక్కన చూస్తున్నారు కదా, సో మనం పెట్టిన పోస్ట్ అనేది వెంటనే డైలీ హంట్ యాప్లో ఆల్రెడీ వచ్చేసింది. సో అక్కడ చూసినట్లయితే మీరు ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు, ఎంతమంది మనల్ని పోస్ట్ పెట్టిన తర్వాత ఎంతమంది వ్యూ చేశారు అన్నది కూడా మీకు అక్కడ పోస్ట్లో కనబడుతుంది. సో ఈ విధంగానే మీరు ఏదైనా పోస్ట్ పెట్టినా వెంటనే డైలీ హంట్ యాప్లో వస్తుంది. బట్ మీకు మనీ అనేది రావాలంటే, మీకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అవ్వాలంటే మీరు పెట్టిన పోస్ట్ అనేది జెన్యూనా కాదా అనేది వాళ్ళు వెరిఫై చేస్తారు. సో వాళ్ళు వెరిఫై చేసిన తర్వాతనే మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు పెట్టే పోస్టులు ఏవైనా ఉన్నా కానీ అవి ఎటువంటి అభ్యంతరకరమైనవి కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించే పోస్టులు కాకుండా మంచి పోస్టులు, అందరికీ ఉపయోగపడే పోస్టులు పెడితే చాలా బెటర్. అలాగే చాలామంది వాళ్ళ లీజర్ టైంని ఎలాగా యూటిలైజ్ చేసుకోవాలని చూస్తూ ఉంటారు. సో అలాంటి వారు ఇదొక బెస్ట్ ప్లాట్ఫామ్ కింద తీసుకున్నట్లయితే చాలా మంచి డీసెంట్ మనీ ఎర్న్ చేస్తారు. అలాగే వాళ్ళ క్రియేటివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ మీ రైటింగ్ స్కిల్స్ని, మీ క్రియేటివిటీని మొత్తం ఇందులో కనుక యూటిలైజ్ చేసినట్లయితే మీరు మంచి డీసెంట్ ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తారు. సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ వీడియోలో మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీ క్రియేటివిటీని ఉపయోగించి పోస్టులు పెడుతూ మంచి పోస్టులు పెడుతూ మీరు మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చో తెలుసుకున్నారు కదా. సో ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో లాస్ట్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ మీ ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అవసరం. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన వీడియోని లైక్ చేయమనండి, అలాగే సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీగా అవ్వండి. సో ఇలాంటి వీడియోస్ని చేయడానికి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సో దిస్ ఈస్ బాలాజీ సైనింగ్ ఆఫ్.